గురువుగారు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక్కో తిథికి ఒక్కో అధిదేవత ఉందంటారు కదా, ఏ తిథికి అధిష్టాన దేవత ఎవరు? దైవాన్ని ఒకటిగా చూడాలి అని చెప్పేటటువంటి సనాతన విజ్ఞానం ఒక్కటి అని తెలుసుకోకంటే పూర్వం అనేక అంశాల సమాహారంగా కూడా గుర్తించాలి అనే జ్ఞానాన్ని అందిస్తుంది. కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు, చెవులు, జుత్తు, దేహంలో ఉండే 72 అవయవాలు విడివిడిగా కానీ అన్నీ కలిస్తేనే దేహం. అలా ఒకటి అయిన ఆ దైవాన్ని భిన్న భిన్న నామాలలో మనం స్మరించినప్పుడు చంద్రుని కళలు ప్రతిరోజు ఒక విధంగా మారుతూ ఉంటాయి. ఈ మారే కళలకు అనుకూలంగా ఒకటి అయిన ఆ దైవం మన పైన చూపే ప్రభావం కాంతి రూపంలో, జ్యోతిష్యుల రూపంలో వేరువేరుగా ఉంటుంది. సవితి నాటి కాంతి వేరు, పంచమి నాటి కాంతి వేరు, షష్ఠి, సప్తమి, అష్టమి ఇలా ఆయా తిథుల క్రమంలో చంద్రుని కళలు, సూర్యకాంతి క్రమేణా మారుతూ ఉంటాయి. ఈ మారేటటువంటి ఈ వెలుతురు కిరణాల సముదాయానికి దైవనామాలను ఆధిపత్య రూపంలో జ్యోతిష శాస్త్రం వివరించింది. కాలామృతం అనేటటువంటి అద్భుతమైనటువంటి జ్యోతిషపరమైనటువంటి గ్రంథంలో తిథులకు సంబంధించిన ఆధిపత్యాలను మనం తెలుసుకోవచ్చు. కాలామృతం అనే ఆ గ్రంథాన్ని అనుసరించి వహ్నిత్వస్తృ హిమాద్రిజా గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాయక ఇలా ఆయా రూపాలు చూసినప్పుడు కామఃకళీందూ పుత ఏతే వహ్నిత్వస్తృ వహ్ని పాడ్యమి తిథికి సూర్యుడు అధిపతి, ద్వితీయ తిథికి త్వష్ట ప్రజాపతి అధిపతి, తదియ తిథికి హిమాద్రిజా హిమవంతుడు మేనా దంపతుల కుమార్తె పార్వతీదేవి అధిపతి, గణపతి చతుర్థి తిథికి గణపతి, సర్ప కుమారో రవి పంచమి తిథికి సర్పములు, షష్ఠి తిథికి కుమారస్వామి, సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి, అష్టమి తిథికి గౌరీశ పార్వతీపతి శివుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఇలా తిథులన్నింటినీ కూడా పరిశీలించినప్పుడు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ఆధిపత్యం సంప్రదాయం మనకు సూచించింది. శివానుగ్రహం పొందాలి, అష్టమి నాటి చేసేటటువంటి అభిషేకం అద్భుతమైన శివానుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. గణపతి అనుగ్రహం పొందాలి, సవితి తిథి. కుమారస్వామి దర్శనం కలగాలి, షష్ఠి తిథి. సూర్య అనుగ్రహం సప్తమి తిథి. కాలామృతం అనే గ్రంథంలో ఇలా మనం తిథులకు సంబంధించిన ఆధిపత్యాలను, దైవ రూపాలను గురించిన జ్ఞానాన్ని గుర్తించవచ్చు.